ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండాలంటే, ఆయన చెప్పేటన్ని శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ పనికిరాని శాస్త్రాలు. ఎలా అంటున్నాను ఏమి మీరే చూడండి. 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో మద్యం మీద ఎంత సంపాదించారు, ఇసుక మీద ఎంత సంపాదించారు అనేది ఒక్కొక్కటి బయటపడుతుంది. భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం. అదే బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా కుంభకోణం ఉందని అది కూడా బయట వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతులు చెప్పాడు. మద్యం కుంభకోణమే జరగలేదు, మా అధికారులంతా మంచోళ్ళు, ఏ తప్పు చేయలేదు. ఈ మద్యం కుంభకోణానికి చంద్రబాబు నాయుడు గారే పాత్రధారి, సూత్రధారి అని చెప్పారు. అట్లాగే వివేకానంద రెడ్డి గారిని గొడ్డలిపోటుతో చంపేసినప్పుడు కూడా అది చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని తన సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వేసుకున్నారు. అలాగే కోడికత్తి సీను డ్రామాలో ఆడినప్పుడు కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. గులకరాయి దాంట్లో కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు వేయించారని గులకరాయిది కూడా వేశారు. అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళు చేసే తప్పులు కూడా అన్నిటికీ ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటూ అట్లా చేసుకుంటున్నారు. మద్యం స్కామ్ కాదండి, అది నాటుసారా వ్యాపారం. నాటుసారా కాంచి తన సొంత మనుషులతో నాటుసారా కాంచి పేద ప్రజలకు తాపిచ్చారండి. 5 ఏళ్ళ దాంట్లో 5 సంవత్సరాలలో లివర్ పాడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండారండి. దాని మీద సిట్టు విచారణ దర్యాప్తు కానీ కూటమి ప్రభుత్వం చేస్తే ఆ ఉత్తత్త బ్రాండ్లు, ఊరు బ్రాండ్లు, వాళ్ళ సొంత బ్రాండ్లతో, జే బ్రాండ్లతో ఈ మందు సరఫరా చేసి ఎంతమంది చనిపోయారనేది సిట్టు విచారణ కానీ వేస్తే ఈ మద్యం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం అవుతుంది. ఎంతోమంది వాళ్ళు తయారు చేసిన బ్రాండును తాగి చనిపోయారు. మద్యం స్కామ్ కాదండి, తప్పది. నాటుసారా స్కామ్. నాటుసారా అమ్మారండి. ఎక్కడ బుద్ధి పడితే అక్కడ వాళ్ళ సొంత మనుషుల ద్వారా కాంచి నాటుసారా చేసుకున్నారండి. ఒకప్పుడు సారా చేస్తే కాంచితే ఊరిలో పోలీసు వాళ్ళు వచ్చి పగలగొట్టేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు మద్యం స్కామ్ అని, లిక్కర్ స్కామ్ అని పేర్లు మార్చినారే తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఉన్నది నాటుసారా వ్యాపారం కాంచారు. వాళ్ళ మనుషుల ద్వారా సొంత అప్పటి వరకు ఎక్కడా లేని బ్రాండ్లన్నీ ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయి. హైదరాబాదులో లేని ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటూ ఒకటి కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికేది కాదు. అన్నీ బ్రాండ్ చేసేసారు. అన్నీ వాళ్ళ సొంత బ్రాండ్లే, వాళ్ళకు తగిన మనుషులే, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటూ 5 సంవత్సరాలు నాటుసారా వ్యాపారం చేశారండి. దానివల్ల ఎంతోమంది చనిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో షిఫ్ట్ రాసిస్తే నిన్న విలేకరుల సమావేశంలో 2-3 ఛానళ్ళు వాళ్ళ సాక్షి ఛానల్ను ముందర పెట్టుకొని ఇది మద్యమే స్కామే లేదు, మా వాళ్ళంతా మంచోళ్ళు, నేను ఎక్కడా సంతకాలు పెట్టలేదు, మీరు సంతకాలు పెట్టకపోయినా చేసినా మీకు తెలిసే అన్ని వ్యాపారాలు జరిగాయి, అంతిమ డబ్బులు కూడా మీకే చేరిందని సిట్ దర్యాప్తులో ఒక్కొక్కరు బయట పెట్టుకున్నారు. నేను సంతకం పెట్టలేదని తప్పించుకోవడానికి ఉండదు. ఈ మద్యం స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు తగులుకుంటుంది. ఇది కంపల్సరీ ఈడీ ఎంటర్ అయింది. ఈడీ, సిబిఐ, ఇంకా సిట్టు అన్నీ ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటాయి. దీనికి తోడు ఇసుక స్కామ్ కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇసుక స్కామ్లో మద్యం స్కాము, భూముల స్కాము, బటన్ నొక్కే స్కామ్, ఈ 4 స్కాముల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని, ఆ మొత్తం డబ్బులు కూడా ఆయనకే అందినాయి అనేది అందరూ మనకు తెలిసిన సమాచారం. అందరూ చెప్పేది కూడా అదే. విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఈ మద్యంలో ఎట్టట్టు జరిగింది అనేది కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప వేరే పేరు చెప్పదు. మద్యం స్కామ్లో మీరు ఏం తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు సహకరిస్తాను, నన్ను సిబిఐ విచారణ చేయండి అని ఎందుకు కోరట్లేదు? పోలీసు వాళ్ళకి బట్టలిప్పి నిలబెడతా, పోలీసు వాళ్ళను
ఎక్కడున్నా రిటైర్డ్ అయినా కూడా పట్టకొస్తా, పేర్లు రాసుకోండి అని పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారే తప్ప నేనేం స్కామ్ చేయలేదు అని నీతి నిజాయితీగా నిలబడకుండా పోలీసు వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందులు వేసుకుంటూ నేను ఏ తప్పు చేయలేదు అని చేస్తున్నారు. ఊరూర బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరు ప్రభుత్వం ఉన్నా బెల్ట్ షాపులు అనేది ఉన్నే ఉంటాయి. మీ వైసీపీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేవా? ఈ కూటమి ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఈ మద్యం స్కామ్ అనేది కాదుకండి, నాటుసారా స్కామ్ లెక్క 5 సంవత్సరాల కాలంలో జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మందులు ఏవి కూడా చూడండి అన్నీ బంద్ చేయించేశారు. వాళ్ళ సొంత బ్రాండ్లే వాళ్ళు అమ్మారు. ఇంకొకటి డిజిటల్ వ్యవస్థను పూర్తిగా తీసేశారండి. ఎక్కడైనా డిజిటల్ వ్యవస్థ తీసేస్తారా? క్యాష్ పెట్టారు మొత్తం. అంటే దానికి లెక్క ఉండదు కాబట్టి మొత్తము ఎట్లయినా దాన్ని వాడుకోవచ్చు, దానిలో డబ్బులు తీసుకోవచ్చు అని. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ లేని వ్యాపారం ఏది ఉందండి? చిన్న మొక్కజొన్నలు అమ్ముకునే వాళ్ళు కూడా పేటిఎం వాడు గూగుల్ పే, ఫోన్పేలు పెట్టుకొని ఉండాలి. లాస్ట్కు బిచ్చాటం చేసే వాళ్ళు కూడా ఇది పేటిఎం పెట్టుకొని ₹2, ₹3 చిల్లర దొరకదు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అట్లాంటిది రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లలో జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ వ్యవస్థను తీసేసినప్పుడే మనకు తెలుస్తుందండి దీంట్లో కుంభకోణం జరిగింది అనడానికి. ఇలా ఇంటర్నేషనల్ బ్రాండ్లు రద్దు చేసేశారు, డిజిటల్ వ్యవస్థ మార్చేశారు. వీటికన్నిటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కాదండి, నాటుసారా స్కామ్ జరిగింది. కాబట్టి సిట్ ఇంకా అన్ని ఆధారాలతో బయట పెట్టడానికి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారనేది కూడా పక్కా నిజం. తప్పకుండా అరెస్ట్ అవుతారు. కాబట్టి ఈ ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, భూముల కుంభకోణం, బటన్ నొక్కే కుంభకోణం, మొత్తం 4 ఈ కుంభకోణాలలో అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. 5 ఏళ్ళు వాళ్ళ సొంత మనుషులను పెట్టుకొని, సలహాదారులు పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నారండి. వాళ్ళ మనుషులే ఎంతో సలహాదారులు. వాళ్ళే సలహాదారులను పెట్టుకొని వాళ్ళకే ప్రభుత్వం సొమ్ము జీతాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేసింది ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం. వీటి మీద త్వరగా దర్యాప్తు చేయాలని, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి చాలా ఉంది ప్రజల్లో. ఈ మద్యం స్కామ్లో తప్పు చేసిన వాళ్ళు అంతిమ ఈ డబ్బులని ఎవరికి చేరాయో అతను కూడా అరెస్ట్ చేయాలనేది ప్రజల్లో ఉందండి. ఆ అంతిమ అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరుతుందా? లేదు, ఈ దర్యాప్తుని ఇంతవరకే నిలిపేసి ఏదోలో చేసినాంలే అని ధైర్యం లేక కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది నిదానం పైన చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.